ఎందుకంటే ఇలా కార్మికుల దినోత్సవం ఆ రోజు చికాగోలో జరిగిన కార్మికులపై వాళ్ళకు సమయపాలన లేకుండే, సెలవు దినం లేకుండే. అప్పుడు వెట్టి చాకిరీ లాగా కార్మికులని ఉదయాన్న డ్యూటీ పని పనికి వెళ్తే వాళ్ళు ఎప్పుడు ఇంటికి వెళ్ళాలి, సమయము సెలవు దినం అనేది లేకుండా ఉండే. దాన్ని చెల్లించిపోయి కార్మికులంతా చికాగోలో పెద్ద ఎత్తున మహాధర్నా చేయడం జరిగింది. ఆ ధర్నాలో కొన్ని వేల మంది ప్రాణాలు కోల్పోవడం జరిగింది. ఆ వాళ్ళు చేసిన త్యాగఫలమే ఈరోజు కార్మికుల దినోత్సవం. ఎందుకంటే అప్పట్లో కార్మికులకు అంటే వాళ్ళు ఎట్టి చాకిరీ అనేది ఉండే, అటువంటి దాన్ని వాళ్ళు విముక్తి చేపించి సమయపాలన, కార్మికునికి 8 గంటల డ్యూటీ, మళ్ళీ ఒకరోజు సెలవు దినం, వాళ్ళ ప్రాణ త్యాగాల వల్లనే ఇవాళ కార్మికులకు ఇటువంటి సందర్భం దొరికింది. కనుక ఇలా నేను కూడా ముఖ్యంగా చెప్పేది ఏంటంటే, ఇవాళ నేను కూడా ఒక బిఎస్ఎన్ఎల్ ఎంప్లాయీగా రిటైర్డ్ అయ్యి ఇవాళ కార్మిక సంఘాలలో అన్నిట్లలో పాల్గొన్నా, ఎన్నో కార్యక్రమాలు చేసినాం. మాకు కూడా అక్కడ నాతో పనిచేసే కార్మికులకు ఏదైనా అన్యాయం జరిగితే మేము అక్కడ ఉన్నత అధికారులతో మేము మాట్లాడి కార్మిక నాయకులకు వాళ్ళకు అన్ని విధాల సహాయ సహకారాలు అందించి వాళ్ళకు కష్టంలో ఉంటే వాళ్ళని ఆదుకొని వాళ్ళ సమస్యలను పరిష్కరించే దిశగా కార్మిక నాయకత్వం ఉండే. ఆ రోజు కార్మికులు ఏదైనా పిలిపిస్తే వందలాది మంది కార్మికులు రోడ్లపై వచ్చి వాళ్ళ సమస్యలపైన పోరాటాలు చేసి ఎన్నో పోరాటాల ఫలితంగా విజయాలు సాధించుకుందాం. కనుక ఇవాళ కార్మికుల దినోత్సవం సందర్భంగా ప్రతి ఒక్కరు ఇవాళ ప్రభుత్వ సమస్యలు రోజుకు ఒకటి మూతబడిపోతున్నాయి. కార్మిక సంఘాలు అదేవిధంగా ఇవాళ రాష్ట్రంలో ఎన్నో కంపెనీలు, ఇవాళ నోటి మీద చెప్పవచ్చు, ఎన్నో కంపెనీలు ప్రాగటూసే కానీ, హెచ్ఎంటీఏ కానీ, హెచ్ఈఏలే కానీ ఎన్నో కంపెనీలు ఇవాళ మూతబడిపోయినాయి. ఎందుకంటే పని చేసే వాళ్ళు ఉన్నారు, కానీ ఈ ప్రభుత్వ పరంగా వీళ్ళకు ఉద్యోగాలు ఇస్తే వాళ్ళకు అన్ని బెనిఫిట్లు ఇవ్వాల్సి వస్తుంది. ఎందుకంటే వాళ్ళు డ్యూటీలో ఉన్నప్పుడు మెడికల్ ఫెసిలిటీ ఇవ్వాలి, రిటైర్మెంట్ అయిన తర్వాత వాళ్ళ పెన్షన్ ఫెసిలిటీ ఇవ్వాలి. ఇవన్నీ ఆలోచించి ప్రభుత్వము కొద్దిగా ప్రభుత్వ సంస్థలన్నిటినీ మూసేస్తూ వీటిని తెలుసు. ఇప్పుడు ప్రభుత్వం ఆలోచన ఏంటంటే పని చేయి పైసా తీసుకో అంతే. కానీ వాళ్ళకు ఇంతకుముందు ప్రభుత్వ ఉద్యోగస్తుడు అంటే ఇవాళ ప్రభుత్వం పైన ఆధారపడి ఉంటుండే ఆ కుటుంబం మొత్తం. ఓ ప్రభుత్వ ఉద్యోగస్తుడు అంటే అమ్మాయికి అబ్బాయి వాళ్ళు పెళ్లి చేయాలన్నా కానీ ఓ ప్రభుత్వ ఉద్యోగస్తుడు అంటే అబ్బాయికి ఇచ్చేవారు. కానీ ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగాలే లేవు. ఇలా ఒక్క ప్రభుత్వ ఉద్యోగస్తుడు ఆ కుటుంబంలో ఉంటే ఆ కుటుంబం అంతా ఒక్కని పైన ఆధారపడి, ఆ రోజుల్లో ఒక కుటుంబంలో 10 మంది ఉంటుండే, 10 మంది ఒక ప్రభుత్వ ఉద్యోగస్తుడే వాళ్ళందరినీ కుటుంబాన్ని సాగువాడు. కానీ ప్రభుత్వం కూడా అట్లుండే. అప్పుడు ఎలక్షన్ టైంలో ఎలక్షన్లు వచ్చినాయి అంటే ఏ పార్టీని చూడకు, ఏ ప్రభుత్వం మాకు ఉద్యోగం ఇచ్చింది, ఏ ప్రభుత్వం మమ్మల్ని కాపాడుతుంది, ఆ ప్రభుత్వానికి ఓట్లేసి గెలిపించేవాళ్ళు. ఇంట్లో ఒక పెద్ద మనిషి ఉంటే ఆ ఇంట్లో మొత్తం కుటుంబం మొత్తం ఆ ప్రభుత్వానికి ఓట్లేసేవారు. కనుక ఇప్పుడు కూడా ప్రభుత్వం కొద్దిగా ఆలోచించి, ఇప్పుడు విద్యార్థులు ఎంతో చదువుకుని ఎంతో మేధావంతులు వాళ్ళకు కూడా ఉద్యోగాలు లేక రోడ్లపైన అక్కడ ఇక్కడ చిన్న ఉద్యోగాలు చేసి బతుకుతుంది. కనుక ప్రభుత్వం ఆలోచించి కొన్ని సంస్థలను స్థాపించి వాళ్ళకు సరైన ఉద్యోగాలు కల్పించి వాళ్ళకు దారి చూపించాలని ఆశిస్తున్నాం.